నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో భక్త సంరక్షణార్థం అవతరించిన రుద్రాంశ స్వరూపుడు ఆంజనేయ స్వామి నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన ఆయన చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడు. ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ ముఖళిత హస్తాలతో ప్రత్యక్షమయ్యే ఆంజనేయుడు ఈ కలియుగంలో ప్రసన్నాంజనేయుడుగా కొలిచిన భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఆగమ శాస్త్రయుక్తంగా హనుమంతుడిని ప్రతిష్ఠించుకుని పూజించుకుని సేవించుకునే భక్తులు తెలుగు నేల మీద కోకొల్లలు. పిలిచినదే తడువుగా పలికే దైవంగా ప్రసిద్ధిని పొందిన ఈ స్వామికి ఊరూరా వాడవాడలా ఎన్నో ఆలయాలు వెలిశాయి. వాటిలో పేరెన్నికగన్న ఆలయంగా భాసిల్లుతున్న హైదరాబాద్ సాగర్ రోడ్డులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం విశేషాలను ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. హనుమను పూజించిన వారికి సకల కార్యసిద్ధి వరదానంగా లభిస్తుంది. అంజన్నను పూజించిన వారికి నవగ్రహాల అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. జాతక దోషాలు బాధలు తొలగిపోయి ఆనందకరమైన జీవితం సంప్రాప్తమవుతుంది. ఈ చిరంజీవిని కొలిచిన వారికి సీతారాముల అనుగ్రహం వరదానంగా లభిస్తుంది. సులభ ప్రసన్నుడైన హనుమంతుడిని కొలిచిన వారికి సమస్త భయాలు భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయని ప్రతీతి. అలాంటి హనుమాన్ స్వయం వ్యక్తుడే వెలిసిన దివ్య ఆలయం హైదరాబాద్ సాగర్ రోడ్డులోని మారుతి నగర్లో కొలువై ఉంది. స్వామి ఇక్కడికి వచ్చి తనను సేవించిన భక్తులకు అభయప్రదానం చేస్తూ చల్లగా చూస్తున్నాడు. హనుమాన్ అంజనా సోనుః వాయుపుత్రో మహోబలః రామేష్ట ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః. ఆంజనేయ స్వామి పరమ రామభక్తుడు. ఈ స్వామిని కొలిచిన వారికి సర్వే సర్వత్రా విజయం వరదానంగా లభిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి. జీవితం సుసంపన్నమవుతుంది, సుభిక్షమవుతుంది. అంజన్న అనుగ్రహం ఉంటే సమస్త దేవతల అనుగ్రహము ఉన్నట్టే అని పెద్దలు కూడా చెబుతారు. అటువంటి భక్త సులభుడైన ఆంజనేయ స్వామి ఈ ఆలయంలో ప్రసన్నమూర్తిగా కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే. చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటలే చానకమ్మ కంట వెలిగే హారతి నీవే. ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల పురాతనమైన ఆలయమని చెబుతారు. ఇక్కడ ఓ మేడి చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. ఈ విగ్రహం ఉన్న చోట ఈశాన్య భాగంలో పుట్ట కూడా ఉంది. ఓ మునీశ్వరుడు ఇక్కడ ఉన్న స్వామిని ఆరాధించి సాక్షాత్కారం పొందాడట. ఈ ప్రాంతంలో ఉన్నవారికి మేలు కలగాలన్న ఉద్దేశంతో స్వామిని ఇక్కడే ఉండమని ప్రార్థించిన ఆ మునీశ్వరుడు తర్వాతి కాలంలో హిమాలయాలకు వెళ్ళిపోయాడట. పక్కనే ఉన్న పుట్టలో నుండి బయటికొచ్చిన నాగుపాము స్వామివారి విగ్రహాన్ని చుట్టుకునుండడాన్ని పాతకాలంలో ఈ ప్రాంతంలో ఉన్నవాళ్లు చాలామంది చూసేవాళ్లట. పురాతనమైన ఈ ఆలయాన్ని 1983లో జీర్ణోద్ధరణ చేసి పునర్నిర్మాణం కావించారు. నాటి నుండి ఈ ఆలయ ప్రాభవం పెరుగుతూ వచ్చింది. ఇక్కడ గర్భాలయంలో ఆంజనేయ స్వామి
ఉత్తరముఖంగా ఉంటాడు. సర్వసాధారణంగా మిగతా ఆలయాల్లో స్వామి దక్షిణాభిముఖుడై భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కానీ ఈ ఆలయంలో స్వామి ఉత్తరముఖంగా ఉండడం వల్ల ఆయనను సేవించిన భక్తులకు కుబేర కటాక్షం కూడా కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. గర్భాలయంలో స్వామి నమస్కార ముద్రతో నిలబడి ప్రసన్న ఆంజనేయుడిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. స్వామివారికి ఈ ఆలయంలో నిత్యం నిలువెల్లా వెండి కవచాన్ని అలంకరిస్తారు. వెండి కిరీటం, కళ్ళు, హనువులు కలిగిన స్వామి స్వర్ణ కాంతుల శోభలతో అలరారే మకర తోరణంలో నిలబడి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ స్వామిని చూడడానికి చాలా ముద్దుగా ఉంటాడని, అత్యంత ప్రసన్న వదనుడై అనుగ్రహ రసవృష్టిని కురిపిస్తాడని, ఒక్కసారి స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకున్నవారు ఎప్పటికీ స్వామిని మర్చిపోలేరని ఈ ఆలయానికొచ్చిన భక్తులు చెబుతూ ఉంటారు. శనివారం రోజున స్వామివారిని దర్శించుకుని తరించేందుకొచ్చే భక్తుల సంఖ్య కొల్లలో. ఈ రోజున పెద్ద ఎత్తున ఈ ఆలయంలో అన్నదానం జరుగుతుంది. నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన హనుమ రామభద్రుడు ఎక్కడుంటే రామనామం ఎక్కడ వినపడితే అక్కడ ఉంటాడు. రాముడు అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయినా ఆంజనేయుడు చిరంజీవి కనుక ఆ స్వామి దివ్య రూపాన్ని మదిలో నిలుపుకొని యుగ యుగాలకు ఆరాధిస్తూనే ఉంటాడు. రామభద్రుడికి చేతులు ముఖళించి నమస్కరించిన భక్తుల ఎడల హనుమంతుడు అపారమైన వాత్సల్యాన్ని కురిపిస్తాడు. హైదరాబాద్ సాగర్ రోడ్డులోని మారుతినగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి ప్రధాన ఆలయానికి పక్కనే సీతారాముల విగ్రహాలు, వినాయకుడు ఉంటారు. పక్కనే సీతారాముల పంచలోహ విగ్రహమూర్తులు కూడా ఉంటాయి. ఒకానొకప్పుడు ఈ ఆలయంలో సీతారాముల పంచలోహ విగ్రహాలు ఉండేవట. అన్యమతస్థులు దేవాలయాలపై దాడి చేసినప్పుడు ఈ విగ్రహాలను అపహరించుకుపోయారని చెబుతారు. అందువల్ల 1999లో మళ్లీ ఈ ఆలయంలో సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. శ్రీరామనవమికి ఈ ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సీతారామ కళ్యాణం తర్వాత ఆలయంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేస్తారు. సాయంత్రం వేళ 6 గంటలకు సీతారాములకు రథోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. ఏటా ఈ శోభాయాత్రలో పాల్గొని తరించేందుకు భక్తులు వందలాదిగా తరలిరావడం విశేషం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతినగర్లో డిఎంఆర్ఎల్ క్రాస్ రోడ్డు దగ్గర నిర్మితమైన ఈ ఆలయం 3 కలశాలతో ధవళవర్ణంతో విరాజిల్లుతోంది. 1990లో ఇదే ప్రాంగణంలో షిరిడీ సాయి మందిరం నిర్మాణం, షిరిడీ సాయినాథుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగాయి. ఒకే కప్పు కింద ప్రసన్న ఆంజనేయ స్వామి, షిరిడీ సాయినాథుడు ఆలయాలు ఉండటం ఇక్కడి విశేషం. అయితే ఆంజనేయ స్వామి ఆలయానికి, షిరిడీ సాయిబాబా ఆలయానికి వేరువేరుగా విమాన గోపురాలుంటాయి. మొదట ఈ ఆలయం స్వయం వ్యక్తుడైన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంగా భాసిల్లేది. కాలక్రమంలో
అపర దత్తాత్రేయ అవతారంగా భాసిల్లుతున్న శ్రీ షిరిడీ సాయినాథుడి ఉపాలయాన్ని కూడా ఈ ప్రాంగణంలో నిర్మించడం విశేషం. షిరిడీ సాయిబాబాను కొలుచుకునే భక్తులు నిత్యం ఈ ఆలయానికి పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు. షిరిడీలో మాదిరిగానే ఇక్కడ కూడా నిత్యం సాయిబాబాకు హారతులు, పూజలు జరుగుతూ ఉంటాయి. శ్రీ షిరిడీ సాయినాథుడి ఆలయంలో వేదికపై ఆసీనుడై ఉన్న నిలువెత్తు పాలరాతి విగ్రహ రూపంలో ఉన్న సాయిబాబా తనను శరణు కోరి వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తున్నట్టుగా అత్యంత ప్రసన్నంగా, నయన మనోహరంగా దర్శనమిస్తాడు. మకర తోరణంలో కాలుపై కాలు వేసుకుని కూర్చున్న ఈ బాబా విగ్రహం అచ్చు షిరిడీలో ఉన్న సాయిబాబా విగ్రహాన్ని పోలి ఉంటుంది. షిరిడీ సాయినాథుడి పాదాల చింత ఉత్సవ విగ్రహం ఉంటుంది. భక్తులు ఈ సాయినాథుడికి మనసారా నమస్కరించుకుని నిత్యం షిరిడీలో మాదిరిగానే హారతులిచ్చుకుంటూ భజనలతో, కీర్తనలతో ఆయన్ని కీర్తిస్తూ మనసారా సేవించుకుని తరిస్తారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు గురువారం నాడు ఈ ఆలయానికి పెద్ద ఎత్తున తరలివస్తారు. ప్రధానంగా ఈ ఆలయం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం. ఇదే ప్రాంగణంలో కాలక్రమంలో అనేక ఉపాలయాలు వెలిశాయి. శివాలయం, సత్యనారాయణ స్వామి, దత్తాత్రేయుడు, సంతోషీమాత, వేణుగోపాల స్వామి, షిరిడీ సాయిబాబా ఉపాలయాలు ఈ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం శోభను మరింత పెంచుతున్నాయి. రామభద్రుడిని, ప్రసన్నాంజనేయమూర్తిని తనివి తీరా దర్శించుకుని సేవించుకున్న భక్తులు పక్కనే ఉన్న శివ పంచాయతనంలో ప్రతిష్ఠించిన ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ఉమామహేశ్వర స్వామి వెండి ఆదిశేషుడి పడగను ధరించి దేదీప్యమానమైన కాంతులను దిగంతాలకు విరజిమ్ముతూ భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. స్వామివారి తల పైభాగాన ఉన్న వెండి ధారపాత్ర సాయంతో నిత్యం ఈ స్వామికి అభిషేకం జరుగుతుంది. స్వామివారి ఎదురుగా నిరంతరం ఆయనకు సేవ చేసుకునేందుకు ఉద్యుక్తుడై ఉండే నందీశ్వరుడి విగ్రహం కనిపిస్తుంది. ఈశ్వరో ఐశ్వర్య కారకః అని శృతి. ఐశ్వర్యాన్ని పొందాలంటే ఈశ్వరుడిని ఆరాధించాలి. నిజానికి హనుమంతుడు కూడా రుద్రాంశ సంభూతుడే. రామావతారం దాల్చి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వీడి ఈ పుడమిపైకి వచ్చినప్పుడు ఈశ్వరుడు ఆయనను వదిలి ఉండలేక హనుమంతుడి రూపంలో జన్మించి రామభద్రుణ్ణి సేవించుకున్నాడని పురాణ కథనం. కార్తీక మాసంలో శ్రీ ఉమామహేశ్వర స్వామికి నిత్యం నమక చమక రుద్రాలతో అభిషేకం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున ఈ ఆలయంలో 1,00,000 దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. మొత్తం కార్తీక మాసమంతా ఈ ఆలయంలో భక్తులు దీపారాధనలు చేసి అనంతమైన పుణ్యాన్ని సొంతం చేసుకుంటారు. ఈ ప్రాంగణంలోనే కొలువు తీరిన సంతోషీమాత ఇక్కడికొచ్చిన భక్తులకు సంతోషాన్ని వరదానంగా అనుగ్రహిస్తుంది. వినాయకుడి కూతురిగా సంతోషీమాత ఈ జగతిలో పూజలందుకుంటోంది. ఈ తల్లిని కొలిచిన వారి జీవితాల్లో లేమి అన్న పదానికి తావే ఉండదని చెబుతారు. నియమనిష్టలతో తనను కొలిచిన భక్తులపై సంతోషీమాత వరాల జల్లు కురిపిస్తుందని విశ్వాసం. ఓ చేత ఖడ్గాన్ని, మరో చేత త్రిశూలాన్ని, మరో 2 చేతుల్లో వరదాభయ ముద్రలు కలిగి ఉన్న ఈ తల్లి చిరుదరహాస వదనయై
భక్తులకు అభయ ప్రదానం చేస్తుంది. దివ్య స్వరూప ఆయనలోచన, దర్శనసేహో సంకటమోచన, జయ గణేశికి సుతా భవానీ, రిద్ధి సిద్ధికి పుత్రి జ్ఞాని అంటూ భక్తులు ఈ తల్లిని నిరంతరము కొలుచుకుంటారు. పక్కనే ఉన్న సత్యనారాయణ స్వామివారి సన్నిధి భక్తుల పాలిట పెన్నిధి. స్వామి శంఖచక్రాలను ధరించి వరదాభయ ముద్రలతో భక్తులకు అభయాన్ని ప్రదానం చేస్తూ పాలరాతి విగ్రహ రూపంలో ఈ ఉపాలయంలో కొలువై ఉన్నాడు. స్వామి కరుణ ఉంటే ఈ జగతిలో కరతలామలకం కానిదంటూ ఏమీ లేదన్నది లోకవిదితమే. కార్తీక పౌర్ణమి పర్వదినాన ఈ ఆలయంలో పెద్ద ఎత్తున సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. సత్యనారాయణ స్వామి సన్నిధికి పక్కనే మూర్తిత్రయ స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి కూడా ఈ ప్రాంగణంలో కొలువుతీరున్నాడు. 3 తలలతో చతుర్భుజుడై 2 చేతుల్లో శంఖుచక్రాలను, మరో 2 చేతుల్లో వరదాభయముద్రలను కలిగి గోమాతతో కలిసి త్రిమూర్త్యాత్మికుడై స్వామి భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడీ దివ్య సన్నిధిలో. దత్త విభుడు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకరూపమని పురాణాలు చెబుతున్నాయి. నిత్యం దత్త భక్తులు ఈ ప్రాంగణంలో దత్త చరిత్రను పారాయణ చేసుకుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఇలా దత్త భక్తులు స్వామి సన్నిధిలో కూర్చుని దత్త చరిత్రను పారాయణ చేసుకునే దృశ్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఉపాలయం పక్కనే ముగ్ధమోహన సౌందర్యంతో ఎల్ల లోకాలను సమ్మోహితులను చేసే వేణుగోపాలుడి సన్నిధి కనిపిస్తుంది. రుక్మిణి సత్యభామ సమేతంగా యనమండగురు దేవేరులు అణువణువున తనలో కృష్ణతత్వాన్నే నింపుకున్న రాధకు హృదయేశ్వరుడైన ఈ స్వామిని తలవని, పిలవని, కొలవని వారంటూ ఈ పుడమిపై లేనేలేరంటే అందులో అణువంతైనా అతిశయోక్తి లేదు. తలపై నెమలిపించాన్ని, చేత వేణువును ధరించి సకల లోకాలను మైమరిపింపజేసే రీతిలో వేణుగానం చేస్తున్నట్టుగా ఈ పాలరాతి విగ్రహ రూపంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఆనంద పరవశుల్ని చేస్తున్నాడు. జగత్తునే మైమరిపింపజేసే ఆ నల్లనయ్య చిరుదరహాస వదనుడై ఈ ఉపాలయంలో తెల్లటి పాలరాతి విగ్రహ రూపంలో కళ్ల ముందు నిలిస్తే దర్శించుకుని తరించే భక్తుల వైభవం వర్ణనాతీతం. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ, కడలై పొంగుతున్న ప్రేమలీల కనరా కృష్ణ, అందుకో సంబరాల స్వాగతాల మాలిక, ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. ఈ ప్రాంగణంలోనే లోకానుగ్రహ కారకులైన నవగ్రహాలు కొలువుతీరిన మంటపం కూడా ఉంది. భక్తులు నిరంతరం ఈ నవగ్రహ మంటపానికి ప్రదక్షిణలు చేసి నవగ్రహాల అనుగ్రహాన్ని పొందుతారు. ఈ మంటపం దగ్గర భక్తులు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, తర్పణాలు, దానాలు చేయించుకుని గ్రహ దోషాల నుండి విముక్తి పొందుతారు. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా
ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. ఈ ఆలయంలో హనుమత్ జయంతికి ప్రసన్నాంజనేయ స్వామికి 1,00,000 తమలపాకుల పూజ జరుగుతుంది. మహాశివరాత్రికి ఈశ్వరుడికి లింగోద్భవ కాలంలో అభిషేకం జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి ఇక్కడ ఉమామహేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయం ఉదయం 6:15 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీ నగర్ సమీపంలో, సాగర్ రోడ్డులో, డిఆర్ఎల్ఎం క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి వివిధ సిటీ బస్సులు, స్థానిక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. భక్త సులభుడైన ఆంజనేయ స్వామి ప్రసన్న ఆంజనేయమూర్తిగా కొలువుదీరిన దివ్యాలయం ఈ ఆలయం. ఇక్కడ స్వామితో పాటుగా రామభద్రుడు, ఈశ్వరుడు, దత్తాత్రేయుడు, సత్యనారాయణ స్వామి, సంతోషీమాత, నవగ్రహాలు ఇత్యాది దేవతలు కూడా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ప్రత్యేక పర్వదినాలు, పండుగల సమయంలో ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. అది మాత్రమే కాక వారంలో 2 రోజులు గురువారం, శనివారం, అలాగే ప్రత్యేక పర్వదినాల్లో పెద్ద ఎత్తున అన్నదానం చేసే ఆలయం ఇది. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణానికి, దివ్య ఆధ్యాత్మిక అనుభూతికి పరవశులై మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఊరేగి రావయ్య హనుమా, జయ హనుమా, ఊరేగి చూపించు మహిమా. హే! మాతోడు నీవయ్య హనుమా, మా హనుమా, మా గోడు గోరంతా వినుమా. వాయుపుత్ర హనుమా, మా వాడవయ్య హనుమా, రామభక్త హనుమా, మా రక్షణీదే వినుమా. మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ, చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ, నీ నీడ చాలునయ్యా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.